నమస్కారం. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. పండుగలు వరుసగా రావడంతో స్థిరాస్తి రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంటుంది. ఈ సమయంలో ఇల్లు కొనుగోలు చేస్తే కలిసొస్తుందని, కలకాలం సంతోషంగా నివసించొచ్చని చాలామంది భావిస్తారు. అందుకే పండుగల సమయంలో కొత్త వస్తువులు, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆరాట పడుతూ ఉంటారు. ఈ అంశాన్ని గుర్తించిన ఇంటి గుత్తేదారులు ఇదే సమయంలో కొత్త నిర్మాణాలను ప్రకటిస్తారు. మరి స్థిరాస్తి రంగంలో నూతనోత్సాహం నింపే పండుగల సమయాల్లో ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంది? ఫ్లాట్ల అమ్మకాలు పెరుగుతాయా? సరికొత్త నిర్మాణాలు ఆరంభమవుతాయా అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. నాలుగు వారాల నుంచి వరుసగా వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్ని సందర్శించే వారి సంఖ్య తగ్గింది. గత నెల రోజుల్లో కొత్తగా ఆరంభమైన ప్రాజెక్టుల్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కాకపోతే శ్రావణం రాగానే కొందరు కొనుగోలుదారులు సొంత ఇంటి విషయంలో నిర్ణయం తీసుకుంటారు. నగరానికి చెందిన అనేక మంది డెవలపర్లు ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రకరకాల స్కీముల్ని, ఆఫర్లని ప్రకటిస్తారు. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు ఈ అంశంపై కసరత్తు జరుపుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రకటనలు అతి త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల్ని పలువురు బిల్డర్లు ప్రకటిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు నచ్చిన ప్రాజెక్టుని ఎంచుకునేందుకు వీలు లభిస్తుంది. ఇప్పటి వరకు వేచి చూసే ధోరణిని అవలంబించిన వారిలో అనేక మంది ఈ పండగ వేళల్లోనే సొంత ఇంటి ఎంపికకు సంబంధించి తుది నిర్ణయానికి వస్తున్నారు. ముందుగా ఎక్కడ కొనాలో నిర్ణయించుకోవాలి. మీరు కొనాలనుకునే ఇల్లు ఆఫీసుకు ఎంత దూరం, రోజూ రాకపోకల్ని సాగించేందుకు రవాణా సదుపాయం మెరుగ్గా ఉందా లేదా అనే అంశాన్ని వాస్తవికంగా గమనించుకోవాలి. వీలు చేసుకుని మీరు అనుకుంటున్న ప్రాజెక్టు సైటుకు స్వయంగా వెళ్లాలి. అక్కడి మార్కెట్ వాస్తవ ధరల గురించి నిర్దిష్టంగా చర్చించి తెలుసుకోవాలి. ధర గురించి బేరమాడి తుది నిర్ణయానికి రండి. ఇలా చేయడం వల్ల మీరు ఇల్లు కొనేందుకు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నారనే విషయం వారికి అర్థమవుతుంది. పైగా అనవసరమైన ప్రాజెక్టుల చుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది. ఇప్పుడు మళ్ళీ హౌసింగ్కి డిమాండ్ పెరుగుతుంది, రెంటల్ వాల్యూ పెరుగుతుంటుంది. సో ఏదో రకరకాలుగా ఊహాగానాలు ఉంటాయి. బట్ ఆ ఊహాగానాలకు వెళ్ళకండి. మీకు గృహం అవసరం ఉందంటే మాత్రం కొనుక్కోండి. ఏదో స్పెక్యులేషన్ చేసేసి ఏదో విధంగానే కాకుండా అవసరాన్ని బట్టి కొనుక్కోండి. ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ రెంటల్ ఎవ్రీ మంత్ మీరు ఏదైతే హోమ్ లోను పే చేస్తున్నారో, ఆ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో దానికంటే డెఫినెట్గా మీకు బెటర్ అప్రిషియేషన్ వస్తుంది. బ్యాంక్స్ ఆర్ సపోర్టింగ్, అంటే అప్ టు 90% వరకు మీకు లోన్ ఇస్తుంది. అంటే భూమి పెరగదు, పాపులేషన్ పెరుగుతుంది, రిక్వైర్మెంట్ అనేది ఆల్వేస్ పెరుగుతుంది. కాబట్టి భూమి విలువ ఎప్పటికైనా పెరుగుతుంది. ఇట్స్ ద రైట్ టైం టు బై. వేచి చూడడం అనేది మళ్ళీ అగైన్ కాస్ట్లీ అవుతుంది. సో ఎంతోమంది రకరకాలుగా ఎన్నో విషయాలు చెప్తుంటారు. బట్ రియల్ ఎస్టేట్ ఇస్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వస్తుంది కాబట్టి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. రకరకాలుగా బిల్డర్స్ కూడా సేల్ చేసుకోవడం కోసం ఎన్నో ఆఫర్స్ ఇస్తుంటారు. అందరూ ఈ శుభదినాల్లో సద్వినియోగం చేసుకోవాలని నేను అందరినీ కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే కొనేప్పుడు మళ్ళీ మోసాలలో మీరు పడకండి. ప్రీ సేల్స్, ప్రీ లాంచ్ ఆఫర్స్ అని ఏదైతే ఆఫర్స్ వస్తున్నాయో మీరు వాటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక 40 స్టోరీ ట్విన్ టవర్స్ని ఢిల్లీలో కూల్చేశారు. అంతకుముందు కేరళలో కూడా అలాగే కూల్చేశారు. ఎందుకు జరిగినాయి? అవి వయలేట్ చేసి కట్టడము రకరకాలుగా. సో ఇక్కడ కూడా వయలేట్ చేసి కట్టడం అనుకుంటా వాళ్ళు కట్టలేకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ప్రామిసెస్ చేసేస్తున్నారు, తక్కువ ధరకు చెప్తున్నారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ 3,000 రూపాయలు అవుతుంది, 3,000 రూపాయల అపార్ట్మెంటే మీకు ఇస్తామని చెప్తున్నారు. ఈరోజు ఏదో డబ్బులు తీసుకొని అదే ల్యాండ్స్ కొనుక్కోవడం కోసము, ఏదో టర్నోవర్స్ కోసం అట్లాంటివి జరుగుతుంటాయి. ఆ బిల్డర్ ప్రొఫైల్ చూడండి. ఎలాంటి వ్యక్తులు, వాళ్ళు ఇంతకుముందు ప్రాజెక్ట్స్ చేశారా, కన్స్ట్రక్ట్ చేశారా, వాళ్ళకి అనుభవం ఉందా, ఇవన్నీ లేకుండా ఏదో రేట్ తక్కువ వస్తున్న ఉద్దేశంతో పోయేసి అసలుకే మోసంలాగా అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇరు రాష్ట్రాల్లో కూడా డెఫినెట్గా మార్కెట్ బెటర్గా ఉందని చెప్పగలుగుతున్నాను. అంటే ఏదో గ్రేట్గా ఉందని చెప్పలేను, బట్ దేర్ వాజ్ ఏ స్లో డౌన్ ఉండే ఈ వార్ వల్ల, దానివల్ల ధరలు పెరగడం వల్ల కొంచెం బిల్డర్స్ స్ట్రెయిన్ ఫీల్ అవుతూ అవన్నీ జరిగినాయి. బట్
వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు జీడిపి కూడా చూసారు, 13.5% జీడిపి రేటు కూడా ఉంది. కాబట్టి వేరే కంట్రీస్ ఎన్నో విధాల మైనస్ జీడిపిలో ఉండడము, జీడిపి తగ్గడం, బట్ మన దేశంలో ఆ జీడిపి కూడా పెరగడము, అవన్నీ ఒక శుభ సంకేతాలు. హైదరాబాద్లో గృహ నివాసాలకు తూర్పు వైపు అనుకూలమైన ప్రాంతాల్లో ఒకటి. ఇన్ఫోసిస్ వంటి ఐటీ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఉండటంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, బడ్జెట్ ధరల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు వస్తున్నాయి. వ్యక్తిగత గృహాలు నిర్మించుకుంటున్నారు. సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకునే వారికి ఔటర్ లోపల అనువైన ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఎక్స్ప్రెస్ వే వస్తూ ఉండటం, మాస్టర్ ప్లాన్లో 100 అడుగుల రహదారుల ప్రతిపాదనతో మున్ముందు ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందని స్థిరాస్తి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ మీకు ఒక ప్రాజెక్టు నచ్చితే దాని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలంటే సైట్ విజిట్ తప్పకుండా చేయాల్సిందే. హైదరాబాద్లోని హై ఎండ్ సెగ్మెంట్లో అమ్మకాలు మెరుగ్గా జరిగాయి. కోకాపేట్, బంజారాహిల్స్ ప్రాంతాలలో హైదరాబాద్ ఈస్ట్ వైపు ఆదిబట్ల, పోచారంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో గత అమ్మకాలతో పోలిస్తే ఈసారి అమ్మకాలు రెట్టింపయ్యాయని నిర్మాణదారులు చెబుతున్నారు. సహజంగానే ఈ విభాగానికి సాధారణ మార్కెట్తో సంబంధం ఉండదు. లగ్జరీ లివింగ్ కోరుకునేవారు మాత్రమే హై ఎండ్ కమ్యూనిటీల్లో ఎక్కువగా కొంటారు. చాలా మంది ఇంటి నిర్మాణదారులు కొత్త ప్రాజెక్టుల అనుమతుల గురించి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ రాగానే వాటిని విక్రయించేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నారు. అలాగే ఈ పండగల సమయంలో సహజంగానే అమ్మకాలు పెరుగుతాయి. మంచి రోజుల్లో కొత్త వస్తువు కొనాలని అనేక మంది కోరుకుంటారు. కేవలం ఇల్లే కాదు, ఇతర కొత్త వస్తువులు ఇప్పుడే కొనాలని అనుకునేవారు మనలో చాలా మంది ఉంటారు. ఇదే పోకడ వచ్చే ఏడాది ఉగాది వరకు కొనసాగుతుంది. కొంత అమ్మకాలు తగ్గొచ్చేమో కానీ ఆ తర్వాత మాత్రం యథావిధిగానే పెరుగుతాయని ఇంటి నిర్మాణదారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. వాళ్ళ సొంత ఊర్లలో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు వాళ్ళ వర్క్ ప్లేస్కు రావడంతో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనే వాళ్ళు సంఖ్య పెరిగింది. సిటీ చుట్టూ రింగ్ రోడ్ ఉండడం వలన ట్రాన్స్పోర్టేషన్ చాలా సులభం అయిపోయింది. రింగ్ రోడ్డుకు చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న ప్రాజెక్టులలో అఫోర్డబుల్ ప్రైస్ ఉండి ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉన్న ప్రాజెక్టులలో కొనుగోలుదారులు కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సిటీలలో ప్రైసెస్ ఎక్కువగా ఉన్నాయి. సిటీ చుట్టూ రింగ్ రోడ్ ఉండడం వలన ట్రాన్స్పోర్టేషన్ సులభం అయిపోయినది. దానితో అఫోర్డబుల్ ప్రైసులలో ఉండి అన్ని సౌకర్యాలు ఉన్న ప్రాజెక్టులలో కొనుక్కోవడానికి చాలా మంది కస్టమర్లు మొగ్గు చూపుతా ఉన్నారు. చాలా మంది కస్టమర్లు రెడీ టు మూవ్ ఉన్న ప్రాజెక్టులలో కొనుక్కోవడానికి ఇష్టపడతా ఉన్నారు. మేము రీసెంట్గా వరంగల్ హైవేలో పోచారం ఇన్ఫోసిస్ దగ్గరలో మారా మిహిరా అనే పేరుతో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. అందులో కూడా క్వైరీస్ బాగా పెరుగుతున్నాయి, సేల్స్ కూడా పెరిగాయి. మీకు ఇష్టమైన ఏరియాలలో, ఇష్టమైన ప్రాజెక్టులలో, అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులలో కొనుక్కోవడానికి ఇది రైట్ టైం. ఎందుకంటే భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం ఉంది. యూడిఎస్ ప్రాజెక్టులో కొనకండి, రెరా అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్టులో కొనండి. మీ డబ్బు భద్రత ఉంటుంది. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి రాములు ఇలా అడుగుతున్నారు. మా ఇంటి స్థలానికి ఉత్తరం వైపు రోడ్డు సగం వరకు మాత్రమే ఉంది. మేము ఆ స్థలంపై ఇంటి నిర్మాణం చేయవచ్చా చెప్పండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారము ఒక స్థలముని గృహ నిర్మాణం కోసం తీసుకున్నప్పుడు ఆ స్థలముకు ఎటువైపున రోడ్డు ఉందో అటువైపు రోడ్డు, ఏ దిక్కునైతే రోడ్డు ఉందో ఆ దిక్కు వైపు పొడవైపు కానీ వెడలు వైపు కానీ పూర్తిగా రోడ్డు మాత్రం ఉండాలి. సగం వరకు మాత్రం రోడ్డు ఉండరాదు. ఉంటే అది దోషంగా పరిగణించాల్సి వస్తుంది. ఆ మిగిలిన రోడ్డు వేరే వాళ్ళ స్థలం అవుతుంది. కాబట్టి ఆ స్థలం నాకు ముఖం లోపిస్తుంది. కాబట్టి ఒక స్థలమునకు పొడవు వైపు కానీ వెడల్పు వైపు కానీ ఖచ్చితంగా పూర్తిగా రోడ్డు మాత్రం ఉండాలి. అనసూయ సూర్యాపేట నుండి ఇలా అడుగుతున్నారు. మా అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ ఈశాన్యం పెరిగి ఆగ్నేయం తగ్గింది. అపార్ట్మెంట్ మెట్లు దక్షిణ ఆగ్నేయం భాగంలో తగులుతున్నాయి. దీనికి పరిష్కారం చెప్పగలరు? ఆధునిక కాలంలో వాస్తు నియమం ప్రకారం అపార్ట్మెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అపార్ట్మెంట్ కొనుక్కోదలుచుకున్నప్పుడు ఆ అపార్ట్మెంటు చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారం మాత్రమే ఉండాలి. ఆ విధంగా కాకుండా ఈశాన్యం
పెరిగి ఆగ్నేయం తగ్గడం అనేది అంత మంచిది కాదు. అందువల్ల దిగ్మోడం ఏర్పడుతుంది. ఆ విధంగా లేకుండా స్థలము లేదా అపార్ట్మెంటు సదరంగా ఉండేటట్టుగా చూసుకుని కొనుక్కోవాలి. మెట్లు ఏ దిక్కు నుంచైనా సరే ఆ అపార్ట్మెంట్కి తగలరాదు. ఆగ్నేయం దక్షిణాగ్నేయం నుంచి అసలు తగలరాదు, తూర్పాగ్నేయం అసలు తగలరాదు. కాబట్టి అపార్ట్మెంట్కు ఏ దిక్కునైనా సరే మెట్లు లేదా లిఫ్ట్ యొక్క పోటు ఉండరాదు. రాజమండ్రి నుండి శ్రీనివాసరావు గారు ఇలా అడుగుతున్నారు. దక్షిణం రోడ్డు ఉన్న స్థలాన్ని మేము కొనుగోలు చేశాం. ఆ స్థలం వీధి వైపు తిరిగి ఉంది. మేము ఇంటి నిర్మాణం ఉత్తరానికి ఉండే విధంగా చేయవచ్చునా చెప్పగలరు? వాస్తు నియమం ప్రకారం మొట్టమొదట మనం స్థలం నిర్మాణం కొరకు కొనుక్కునేటప్పుడు కంపాస్తో అంటే దిక్కు చూస్తూ చక్కగా అది దిక్కులు తిరుగున్నదా లేదా సరైన దిక్కు ఉన్నదా లేదా పరిశీలించవలను. ఆ విధంగా పరిశీలించినప్పుడు ఒక్కొక్కసారి నగరాలు పట్టణాలు ఏర్పడిన విధానం బట్టి కొంత విదిక్కులు తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడే మనం నిర్ణయించుకోవాలి ఆ స్థలం విదిక్కులు తిరిగింది కాబట్టి కొనాలా వద్దా. ఒకవేళ అప్పటికే కొని ఉన్నట్లయితే మనం రోడ్డుకి సమాంతరంగానే మన గృహాన్ని నిర్మాణం చేసుకోవాలి, కానీ ఉత్తరం వైపు తిప్పి కట్టరాదు. ఆ విధంగా కట్టినట్లయితే మనకు 4 వైపులు 4 త్రిభుజాలు ఏర్పడి ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాణం కూడా ఎల్లప్పుడూ రోడ్డుకి సమాంతరంగా మాత్రమే నిర్మాణం చేయాలి. విశాఖపట్నం నుండి శ్రీనివాసరావు గారు ఇలా అడుగుతున్నారు. మాది 3 పడకల గదుల ఫ్లాట్. ఈశాన్యంలో 2 పడక గదులు, ఉత్తరంలో 2 మరుగుదొడ్లు వచ్చాయి. పూజ గది దక్షిణం వైపు మరుగుదొడ్డికి ఆనుకొని వచ్చింది. ఇంటి ద్వారాల సంఖ్య 11 ఉన్నాయి. ఇలా ఉండవచ్చా తెలుపగలరు? వాస్తు నియమం ప్రకారము గృహంలోని అమరికలు నైరుతి, దక్షిణము, పడమర, వాయువు మాత్రమే బెడ్రూములు రావాలను. అట్లు కాకుండా ఈశాన్యులు రావడం అనేది అంత మంచిది కాదు. కానీ తప్పని పరిస్థితుల్లో ఆధునిక కాలంలో ఇస్తున్నారు అపార్ట్మెంట్స్లో. ఒకవేళ అట్లాంటి ఇచ్చిన సందర్భంలో ఎక్కువ ప్రమాదం ఏం లేదు, ఎక్కువ ఇబ్బంది ఏం లేదు. కానీ ఉత్తరం వైపు మరుగుదొడ్లు మాత్రం ఖచ్చితంగా నిషేధించబడినది. ఉత్తరం కుబేర స్థానం మరియు బుధుని యొక్క స్థానం కాబట్టి వీలైనంత వరకు ఉత్తరం మరుగుదొడ్లు లేకుండా ఉండే ఫ్లాట్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. గృహము లేదా అపార్ట్మెంట్లో ఉన్న ద్వారాల సంఖ్య, కిటికీల సంఖ్య వేరువేరుగా సరి సంఖ్యలో మాత్రమే ఉండాలి. 11 సంఖ్య రాకూడదు. వీలైతే 12 చేసుకోండి లేదా 10 చేసుకునవచ్చును. సరి సంఖ్య మాత్రమే ఉండాలి. వరంగల్ నుంచి రామరాజు గారు ఇలా అడుగుతున్నారు. మేము ఒక పాఠశాల కోసం భవనాన్ని కొనుగోలు చేశాం. ఉత్తరం రోడ్డు, నైరుతిలో మరుగుదొడ్డి, తూర్పు ఆగ్నేయంలో ద్వారం, దక్షిణం వైపు ప్రహరీ గోడ ఆగ్నేయం దిక్కున పెరిగింది. దీనికి పరిష్కారం తెలుపగలరు? వాస్తుశాస్త్ర నియమం ప్రకారం మీరు తీసుకున్న స్థలము స్కూల్ కోసం కొరకు కాబట్టి స్థలము చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి. ఏ దిక్కును కూడా పెరగరాదు. ఈ విధంగా పెరిగితే దిగ్మూఢం ఏర్పడుతుంది. మరుగుదొడ్లు నైరుతిలో ఉండరాదు. దానిపై నిర్మాణం చేసే స్కూలు ప్రాంగణం కూడా చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారంలో ఉండేటట్టుగా నిర్మాణం చేసుకున్నట్టు ఉత్తమం. ఇంటి నిర్మాణ రూపకల్పనలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో వారాంతరాల్లో తప్ప కుటుంబ సభ్యులతో ఇంట్లో గడిపే సమయం తక్కువగా కావడంతో తక్కువ విస్తీర్ణం గల ఇంటిని కొనుగోలు చేసేవారు. కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠంతో ఇంటిని సౌకర్యంగా, అందంగా రూపకల్పన చేసుకుంటున్నారు. ఇంటి నుంచి పని చేసుకునే విధంగా ఇంట్లో ఆఫీస్ గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పలువురు నిర్మాణదారులు ఇంట్లో ఆఫీస్ గది ఏర్పాటుకు ప్రాముఖ్యత కూడా ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లో ఆఫీస్ గదిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే అంశంతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. భవన నిర్మాణాల్లో స్వతంత్ర గృహాలు, విల్లాలు, డూప్లెక్స్లు ఇలా ఇళ్లు ఏవైనా కావచ్చు. కానీ ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ అనుకూలంగా ఇంటి సామగ్రి అమర్చుకోవడమే ఇంటీరియర్ డిజైన్. దీనినే మనం ఇంటి అంతర్గత అలంకరణగా భావిస్తాం. ఇంటీరియర్ డిజైనింగ్లో లివింగ్ రూమ్, పడక గది, వంటగది, పూజ గది, డైనింగ్, స్నానాల గది, ఇవే కాక చిన్నారులు చదువుకోవడానికి ఒక గది, ఆఫీస్ కార్యకలాపాలు నెరవేర్చడానికి ఒక గది, ఇలా ఇంటిల్లిపాది అవసరాలకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరమయ్యాయి. ఒక రీసెర్చ్ WHO ఏదైతే చేసిందో దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఏసీ రూమ్స్లో ఉండడం వల్ల, ఆర్టిఫిషియల్ వెంటిలేషన్లో ఉండడం వల్ల రెస్పిరేటరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ అంటే ఆస్తమా ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. మ్యాక్సిమం వాళ్ళు కూడా రికమెండ్ చేసేది ఏంటంటే న్యాచురల్ లైటింగ్ కానీ న్యాచురల్ వెంటిలేషన్లో పిల్లలు చదువుకోవాలని. ఇప్పుడు చాలామంది ఇంటీరియర్స్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ 2 ఐటమ్స్ని ఎక్కువగా చూసుకుంటున్నారు.
అలానే మన కలర్ స్కీమ్స్ కానీ మెటీరియల్స్ ఏదైతే వాడుతున్నామో అవి కూడా మ్యాక్సిమం యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని చూస్తున్నారు. ఈవెన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనకి కలర్స్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, ఇప్పుడు చూస్తే వచ్చే కొత్త కొత్త పెయింట్స్ లో కూడా ఈ వోలటైలిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నవి రిలీజ్ అవుతూ ఉంటాయి. చాలా రకాలైన టాక్సిక్స్ ఏవైతే మన రెస్పిరేటరీ ట్రాక్స్ అవన్నింటినీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయో అవి తక్కువ డిస్టర్బ్ చేయడం కోసం ఈ పర్సెంటేజ్ ఆఫ్ VOCస్ని కూడా తగ్గించే టైప్ ఆఫ్ మెటీరియల్స్ని రిలీజ్ చేస్తున్నారనమాట మార్కెట్. సో ఇలాంటి ఐటమ్ని స్పెసిఫిక్గా మనం చూస్ చేసేటప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్లో ఈ కంటెంట్ ఎంత ఉంది, VOCs ఎంత టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ చేస్తున్నాయి అన్నవన్నీ కూడా మనం ఒక్కసారి చూసుకొని చెక్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది. ఇంటీరియర్ డిజైన్ మనిషి మానసిక ఆహ్లాదానికి, పనిలో చురుకుగా ఉండడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే ఆధునిక కాలంలో ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చాలా ముఖ్యమైంది. కొత్తగా కట్టే ఇళ్లైతే మనకు కావలసిన పద్ధతుల్లో నిర్మాణం చేసుకుని ఇంటి అంతర్గత అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చు. కానీ ఇప్పుడు ఉంటున్న ఇళ్లలో మాత్రం మీకు అవసరమైన విధంగా ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవాల్సిన అవసరం మరింతగా పెరిగింది. వీటిలో ప్రధానమైనది పిల్లల స్టడీ రూమ్. ఇది కాస్త కామన్ హాల్లో ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. మనకు తెలియకుండానే పిల్లలు అంతర్జాలంలో అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి చూపించడానికి అవకాశం ఉంటుంది. అందుకని పిల్లల స్టడీ రూమ్ కామన్ హాల్లో ఏర్పాటు చేసుకుంటే వారిని ఒక కంట పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఆ ఇంటిని ఇంటి సభ్యుల అందరి అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దుకోవడం మరో ఎత్తు. అంతేకాదు, ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అందరి ఇష్టాలకు ప్రతీకగా ఇల్లు తీర్చిదిద్దుకుంటేనే ఆ ఇల్లు స్వర్గంగా బాసిల్లుతుంది. మరి ఇంట్లో ఆఫీస్, కార్యాలయం ఎలా ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ స్టడీ ఏరియాస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా వచ్చాయండి. చిన్న చిన్న యూనిట్స్ ఏవైతే మనం యాక్సెసరీస్ కోసం యాడ్ చేసుకుంటే అవి చాలా ట్రెండీగా, మోడర్న్ కూడా వచ్చాయి. సో మనకి ఇంట్రెస్టింగ్గా కనపడుతూ ఉంటే అదేవిధంగా చాలా ఉపయోగకరం కూడా. ప్లస్ ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి. సో మనం ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా కూడా మనకున్న బడ్జెట్లో కూడా మనం అన్ని దీనిని సమపరచుకోవచ్చు. ఈ స్టడీ యూనిట్స్ కానీ ఈ హోమ్ ఆఫీసెస్ స్పేస్ కూడా మనం ఇళ్లలో ఎక్కడ చూస్ చేసుకోవాలి అన్నది, పొజిషనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్నపిల్లలకి అనుకోండి మనం బెడ్రూమ్స్లో అలాంటి స్పాట్స్లో ఇవ్వచ్చు, కానీ చిన్నపిల్లలు అన్నది ఈజీగా మిస్లీడ్ అవుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎప్పుడూ ఒక నిఘా అన్నది ఉండాలన్నమాట. ఎందుకంటే ఇంటర్నెట్ అన్నది ఎంత ఉపయోగకరమో అంతే డేంజరస్ కూడా. సో యూజువల్గా వాళ్ళ మీద ఒక ఐ అనేది పెట్టాలి కాబట్టి వాళ్ళని కొద్దిగా డ్రాయింగ్ రూమ్స్లో కానీ, మన డైనింగ్ ఏరియాస్లో కానీ, అలాంటి కామన్ స్పేసెస్లో మనం ఎక్కడైతే ఎక్కువ టైం గడుపుతామో మార్నింగ్ టైమ్స్ అక్కడ అరేంజ్ చేస్తే బెటర్. అదే ఒకవేళ పెద్దవాళ్ళకి, అడల్ట్స్ వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్నెట్ ఎఫెక్ట్స్ వల్ల, కాబట్టి వాళ్ళకి పైగా వర్క్ చేసేటప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ అన్నది ఎక్కువ ఉండకూడదు. కాబట్టి వాళ్ళకి కావాలనుకుంటే బెడ్రూమ్స్లో కానీ అలాంటి కార్నర్ పాకెట్స్లో ఎక్కడైతే నాయిస్ లెవెల్స్ తక్కువ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో చూస్ చేసుకోవచ్చు అనమాట. కుటుంబ సభ్యుల అందరి అవసరాలకు ఇల్లే ప్రధాన వేదిక. దీంతో ఒక్కో వ్యక్తికి ఇంట్లోనే 2 వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు 2 గదులను కేటాయించుకోవాల్సి వస్తుంది. వీటిని పరిష్కరించుకోవడానికి ఇంటీరియర్ డిజైన్లో ఎలాంటి మార్పులు వచ్చాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ స్టడీ యూనిట్ ఇది యాక్చువల్గా స్టాండర్డ్లోనండి, పైగా ఫ్రీ లూజ్ యూనిట్ అని. అంటే మనం ఇప్పుడు రైట్ నో ఏదన్నా అరేంజ్ చేయాలి అనుకుంటే ఇప్పటికిప్పుడు మార్కెట్లో నుంచి ఆర్డర్ చేసి తెచ్చుకున్నట్టు ఉండే ఐటమ్ ఇది. ఇది రెడీమేడ్. ప్లస్ మీరు చూసారంటే లెగ్స్ కూడా అంతా మెటల్ ఫ్రేమింగ్ జరగడం జరిగింది. టాప్ ప్లస్ ఏవైతే షెల్ఫింగ్ ఉందో అదంతా వుడ్తో తీసుకోవడం జరిగింది. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి పైన కావాలంటే ఫోటో ఫ్రేమ్స్, ఇలా చిన్న ప్లాంట్, కొద్దిగా ఇండోర్ ఎయిర్ మంచిగా ఉంచడం కోసం, రిలాక్స్ అవ్వడం కోసం, మధ్యలో ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా స్టేషనరీ పెట్టుకోవడానికి, కింద కొద్దిగా బుక్స్ పెట్టుకోవడానికి, ప్లస్ అదే ఇటు సైడ్ చూస్తే మనకి CPU యూనిట్ పెట్టడానికి ఒక స్టేషనరీ బాక్స్, ప్లస్ ఇక్కడ ఏమైనా కావాలంటే పెన్సిల్ బాక్సెస్ అలాంటివి పెట్టడానికి సిస్టమ్, ఆ పక్కన ఏమైనా రీడింగ్ బుక్స్ ఏమైనా పెట్టడానికి, ఇలాగా అన్నీ కలిపి మనం అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఒక డెస్క్టాప్ లాగా ఇవ్వబడిందండి. ప్లస్ దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే లెగ్స్ కూడా పైనుంచి లిఫ్ట్ చేస్తున్నాయి కాబట్టి కింద కూడా మనకి క్లీనింగ్ అన్నది ఈజీ అవుతుంది అనమాట. 2-3 పిల్లలు ఉండేటట్టయితే మనం ఇట్లా ఎల్ షేప్డ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు వాల్స్లో, కార్నర్స్లో. అలానే 2 టేబుల్స్, దానికి తగ్గట్టుగా మన స్టడీ ఏరియాస్, షెల్ఫింగ్, కబోర్డ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. యూజువల్గా ఇలాంటి స్టడీ ఏరియా పాకెట్స్ అన్నది మనకి కొద్దిగా వెంటిలేషన్ ఎక్కువ ఉండే చోట్ల చూస్ చేసుకుంటే బెటర్. వాల్ ఎడ్జెస్కి కానీ లేదంటే మన విండోస్ ఎక్కడైతే ఉంటాయో ఆ కార్నర్ పాకెట్స్ కనుక మనం చూస్ చేసుకొని ఈ స్టడీ యూనిట్స్ని ప్లేస్ చేసుకుంటే మనకి యాక్చువల్గా ఈ సిస్టమ్స్ నుంచి కూడా చాలా రకమైన టాక్సిక్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది మీరు WHO సర్వే చేసిన దాంట్లో
ప్రూవ్ అయిందండి. మన సిస్టమ్స్ నుంచి కానీ, మన ప్రింటర్స్ నుంచి కానీ, మన CPU నుంచి కానీ ప్రతి 15 మినిట్స్కి కొద్దిగా టాక్సిక్ ఎయిర్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎస్కేప్ అవ్వడం కోసం మనం యూజువల్గా విండోస్ కానీ, వెంటిలేటర్స్ కానీ ఉండే చోట మనం యూజువల్గా ఈ సిస్టమ్స్ని పెట్టుకోవడం ప్రిఫర్ చేస్తే బాగుంటుందన్నమాట మన హెల్త్కి కానీ, పిల్లలకి కానీ. ఇప్పుడు స్టూడియో అపార్ట్మెంట్స్ అలాంటివి కల్చర్ ఎక్కువైంది కాబట్టి మన బెడ్ పక్కనే ఏమన్నా మనకి వర్క్ స్టేషన్స్ అలాంటివి డిజైన్ చేసుకోవాలి అనుకుంటే బెడ్ నుంచి కొద్ది గ్యాప్ ఇచ్చి ఒక పార్టీషన్ లాగా డిజైన్ చేసుకుని దానికి ఈ స్టడీ యూనిట్స్ కానీ, వర్క్ స్పేసెస్ కానీ యాడ్ ఆన్ చేసుకునేసి మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. వర్క్ స్పేసెస్, మన స్టోరేజ్, డెస్క్ అవన్నీ కూడా. సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం, పవర్డ్ బై మారం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@ettv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.